నమస్కారం. ఇదే సంగతికి స్వాగతం. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన ఘన కీర్తి, 130 ఏళ్లకు పైబడిన చరిత్ర, ధీరోదాత్తులు మేరు నగధీరులైన నాయకత్వానికి చిరునామా, 6 దశాబ్దాలు దేశాన్ని పాలించిన ఘనత, ప్రపంచంలోనే అతిపెద్ద ఓటు బ్యాంకు ఉన్న పార్టీగా గుర్తింపు. ఇలాంటి పార్టీకి ఇప్పుడు తక్షణమే ఓ నాయకుడు కావాలి. పార్టీ చేయి పట్టుకుని విజయపదంలో నడిపే పెద్ద దిక్కు కావాలి. సార్వత్రిక ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల హోరాహోరీలో ఘోర పరాజయం నుంచి తేరుకుని వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోవాలంటే అన్యదా శరణం నాస్తి అంటూ మరోసారి గాంధీ పరివారం ముందు సాగిలా పడుతోంది కాంగ్రెస్ పార్టీ. వారికి రాహుల్ గాంధీ తప్ప కాంగ్రెస్కు మరో అవకాశం లేదా? 2014 ముందు ఆ తర్వాత పరిణామాలు చూస్తే ఇదైనా సరైన ఎంపిక అనుకోగలమా? ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి మేము చాలా నేర్చుకోవాల్సింది. 15 ఏళ్లు అప్రతిహతంగా పరిపాలించిన రాష్ట్రంలో ఘోర పరాజయం తర్వాత కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్య ఆయన కాంగ్రెస్లో క్రియాశీలకంగా మారబోతున్నారనే సంకేతాల్ని పంపింది. నిజానికి 2014లో 10 ఏళ్ల యూపీఏ వైఫల్యాలకు ఆయన బాధితుడిగా మారారు అనే కంటే సరైన సమయంలో స్పందించకపోవడం వల్ల తగిన మూల్యం చెల్లించారు అనడం సబబు. రాహుల్ గాంధీ సత్తా ఎంత, సామర్థ్యం ఏంటని తెలుసుకోవడానికి ఆయన 10 ఏళ్ల రాజకీయ జీవితంలోకి చూస్తే చాలు అనేక ఉదాహరణలు కనిపిస్తాయి. అయినా కూడా వ్యక్తి పూజ, కుటుంబ ఆరాధన, పతాక స్థాయిని దాటిపోయిన పార్టీలో ఆయన కంటే సమర్థుడు ఎవరైనా ఉన్నారా? ఉంటారా? నెహ్రూ, ఇందిరాగాంధీ కుటుంబం చుట్టూ పరిభ్రమిస్తున్నటువంటి పార్టీగానే అది మిగిలిపోయింది. బహుళ పార్టీ వ్యవస్థలో, పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక రాజకీయ పార్టీకి ఒక కుటుంబ రాజకీయ పార్టీగా నాయకత్వం లేకపోతే ఆ పార్టీ మనుగడ సాగించలేదు అనేటువంటి పరిస్థితి ఏర్పడమే ఆ పార్టీ యొక్క బలహీనత. ఇతరులకు ఆ పార్టీకి అధ్యక్షులుగా రాలేదా గతంలో? అంటే వచ్చారు, సంజీవ్ రెడ్డి గారు వచ్చారు, ఇతరులు వచ్చారు, అనేక మంది అయినటువంటి ఘటన, సీతారాం కేసరి వచ్చారు, ఎంత అయ్యారు. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇందిరా, నెహ్రూ కుటుంబం వారసుడిగా ఎవరైనా వస్తే తప్ప ఈ పార్టీ నిలబెట్టుకోలేం. అంటే దేశం గుర్తించినటువంటి, ప్రజల చేత గుర్తింపు పొందినటువంటి, ప్రతిష్ట కలిగినటువంటి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీకి అధినేతగా రావడానికి, అధ్యక్షుడిగా కావడానికి వీలు లేనటువంటి ఒక పరిస్థితి నెలకొని ఉన్నది. రాహుల్ గాంధీ పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టడానికి ఇదే సరైన తరుణం. రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ చేసిన ప్రతిపాదనను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. పార్టీ తన భుజస్కంధాలపై ఎలాంటి బరువు బాధ్యతలు పెట్టినా మోయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారంటూ రాహుల్ దూత చేసిన ప్రకటనతో సీనియర్ నేతలంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారికంగా ప్రకటించకున్న నవంబర్ 19న ఇందిరాగాంధీ 100వ జయంతి నాడు రాహుల్కి అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి అనారోగ్య కారణాల దృష్ట్యా అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరు కాకపోవటం రాహుల్ గాంధీకి కీలక బాధ్యతలు అప్పగించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ప్రారంభ సమయంలో అధినేత్రి సోనియా అనారోగ్యం పాలయ్యారు. భుజానికి శస్త్రచికిత్స చెయ్యాల్సొచ్చింది. ప్రస్తుతానికి ఆమె కోలుకున్నా పూర్తిస్థాయిలో పార్టీ బాధ్యతల్ని పర్యవేక్షించలేకపోతున్నారు. యూపీ ఎన్నికల ప్రచారం ప్రారంభించి మధ్యలోనే పార్టీ అధ్యక్షురాలు వెళ్లిపోవడం నాయకులు, కార్యకర్తల్ని నిరుత్సాహపరిచింది. సరిగ్గా ఇదే సమయంలో రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించాలనే డిమాండ్ ఎప్పటినుంచో వినిపిస్తున్న వర్గం సోనియా అనారోగ్యం పాలైన తరువాత తమ స్వరం పెంచడం ప్రారంభించారు. మొత్తానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కూడా అదే పల్లవి అందుకుంది. ఇన్నాళ్లు చూద్దాం చేద్దామంటూ తప్పించుకుంటున్న రాహుల్ గాంధీకి ఇది తప్పించుకోలేని పరిస్థితినే కల్పించింది. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టకపోయినా ఇప్పటికే పార్టీలో పనులన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగుతున్నాయనేది ఎవరూ కాదనలేని సత్యం. పార్టీని నడిపిస్తోంది రాహుల్ గాంధీ, ఆయన సన్నిహితులే. మొన్నటి వరకు ఢిల్లీలోని 10 జన్పథ్ నుంచి కాంగ్రెస్ నాయకులకు ఆదేశాలందేవి. ప్రస్తుతం తుగ్లక్ రోడ్లోని రాహుల్ నివాసం నుంచే పార్టీ వ్యవహారాలు నడుస్తున్నాయి.
కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి పార్టీ నాయకులంతా తుగ్లక్ రోడ్లోని రాహుల్ నివాసానికే వస్తున్నారు. రాహుల్ కోటరీలో ఉన్న కొంతమంది నాయకులే పార్టీని నడిపిస్తున్నారు. పీసీసీ అధ్యక్షుల సమావేశాలు, యువజన కాంగ్రెస్, విద్యార్థి సంఘాల ఎన్నికలు లాంటి విషయాల్లో నిర్ణయాలన్నీ ఇక్కడి నుంచే నడుస్తున్నాయి. రాహుల్ గాంధీ అధ్యక్షుడు కావడం అటుంచితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల్లో ఆయన నాయకత్వం పార్టీకి ఏమాత్రం ఉపకరిస్తుందనేది అసలు ప్రశ్న. కాంగ్రెస్ గతంలో ఎన్నడూ లేని విధంగా లోక్సభలో 45 సీట్లకు పడిపోయింది. కాంగ్రెస్ చరిత్రలోనే అత్యంత దారుణమైన పరాభవం చవిచూడాల్సొచ్చింది. అంతేకాదు, కేంద్రంలో అధికారంలో ఉన్నా లేకున్నా కొన్ని రాష్ట్రాలు కాంగ్రెస్ కంచుకోటలుగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతూ వచ్చింది. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక పెద్ద రాష్ట్రం కర్ణాటక మాత్రమే. రాహుల్ గాంధీ ఈ పరిస్థితిని మార్చగలరా? చేతిలో ఉన్న చిన్న రాష్ట్రాల్ని కాపాడుకుంటూ అధికారం కోల్పోయిన చోట తిరిగి పార్టీకి పునర్వైభవం తేవడం అంత తేలికైన వ్యవహారం కాదు. గతంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో విఫలమైన రాహుల్ వ్యూహాలు ఇకనైనా పదును దేరాలని కోరుకుంటున్నారు పార్టీ సీనియర్లు. ఏకఛత్రాధిపతిగా భారతదేశాన్ని రాష్ట్రాలలోనూ కేంద్రంలోనూ పరిపాలన సాగించినటువంటి ఆ పార్టీ ఇవాళ దేశ రాజధాని ఢిల్లీలో ప్రాతినిధ్యం కూడా లేనటువంటి పరిస్థితికి నెట్టివేయబడింది. శాసనసభలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 31 శాసనసభల్లో కేవలం 6 రాష్ట్రాలలో అధికారంలో ఇవాళ ఉన్నారు. అది కూడా అతిపెద్ద రాష్ట్రాలలో ఒక్క కర్ణాటకలో మినహాయిస్తే ఎక్కడా కూడా అధికారంలో లేరు. అధ్యక్షుడైనా కాకపోయినా రాహుల్ గాంధీ ముందున్న ప్రధాన సవాలు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు. యూపీలో తన రాజకీయ జీవితంలోనే సుదీర్ఘమైన పర్యటన చేశారు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు. యూపీలోని 225 నియోజకవర్గాల్ని చుట్టొచ్చేలా 3800 కిలోమీటర్ల కిసాన్ యాత్ర ఎంతమేర ప్రభావం చూపిందనేది ఎన్నికల ఫలితాల తర్వాతే తేలనుంది. మరో దఫా యూపీలోని అనేక ప్రాంతాల్లో భారీ బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు. సోదరి ప్రియాంకను ఎన్నికల ప్రచారంలోకి దించుతున్నారాయన. కానీ నిజాయితీగా చెప్పాలంటే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించాలని ఆ పార్టీ నేతలే కోరుకోవటం లేదు. గతంలో కంటే పార్టీ మెరుగైన ప్రదర్శన చేయగలిగితే చాలని భావిస్తున్నారు. రాహుల్ గాంధీ ఈ మేరకు రాణించగలరా? గతంలో కంటే పార్టీ ఎక్కువ సీట్లు సంపాదిస్తుందా లేదా అన్నదే ప్రస్తుతానికి పార్టీ నాయకుల ముందున్న ప్రశ్న. అంతా అనుకున్నట్లే జరిగి రాహుల్ గాంధీ వచ్చే ఏడాది అధ్యక్ష బాధ్యతలు చేపడితే పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మణిపూర్లో అసెంబ్లీ ఎన్నికలు ఆయన సత్తాకు పరీక్షే. వాటిల్లో గుజరాత్, గోవా, పంజాబ్లో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. 2 దశాబ్దాల నుంచి గుజరాత్లో బీజేపీ తిరుగులేని విజయాలు సాధిస్తోంది. మోడీ ప్రధానమంత్రి కావటంతో అక్కడ పరిస్థితుల్లో కొంత మార్పొచ్చినా రాహుల్ గాంధీ దాన్ని సొమ్ము చేసుకోగలరా అనేది సందేహం. పంజాబ్లో గట్టిగా ప్రయత్నిస్తే అధికారం దక్కే అవకాశమున్నా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకుంటున్న తీరు కాంగ్రెస్కు ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లో అధికారం నిలబెట్టుకోవడం మరో సవాల్. 2004లో అమేథీ నియోజకవర్గం నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో కడుగుపెట్టిన తరువాత రాహుల్ సాధించిన గొప్ప విజయాలేమీ లేవు. 2012లో బీహార్లో ఆయన ప్రచారం చేసిన పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మిగతా రాష్ట్రాల్లోనూ ఇలాంటి చేదు అనుభవాలే ఎదురయ్యాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ దీనావస్థను కళ్లకు కట్టాయి ఫలితాలు. ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రతి చోట రాహుల్ పేలని తూటాగా మిగిలారు. రాజస్థాన్, ఢిల్లీల్లో అధికారం కోల్పోయారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కలేదు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రచారాన్ని రాహుల్ గాంధీ ఒంటి చేత్తో నడిపించారు. ఓడిపోతుందని భావించినా ఈ స్థాయిలో చిత్తవుతుందని ఊహించలేదు. ఆ తర్వాత జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కనీసం ఒక్క స్థానం దక్కించుకోలేకపోయారు. హర్యానాలో అధికారం కోల్పోయారు. మహారాష్ట్రలోనూ వారి కూటమిని ప్రజలు కాదన్నారు. జమ్మూ కశ్మీర్, జార్ఖండ్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు. ఈ ఏడాది అన్నీ చేదు అనుభవాలే. అసోంలో అధికారం చేజారింది. తమిళనాడు, పశ్చిమ బంగలోనూ చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు రాలేదు. బీహార్లో మహాకూటమి పుణ్యమా అని కాస్త పుంజుకుంది. 5 ఏళ్లలో కాంగ్రెస్, వారి మిత్రపక్షాలు కోల్పోయిన రాష్ట్రాలు 2 అంకెలకు చేరాయి. భారతదేశ రాజకీయ చిత్రపటం నుంచే హస్తం, ముద్ర చెరిగిపోతూ వస్తోంది. రాష్ట్రాన్ని చీల్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రాతినిధ్యం లేకుండానే దాన్ని ప్రజలు తిరస్కరించారు. రాష్ట్రాన్ని ఇచ్చాం కదా అని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆదరిస్తారనుకుంటే ఇక్కడ కూడా నిరాదరణకి గురైంది. మధ్యప్రదేశ్ లాంటి చోట, గుజరాత్ లాంటి చోట చాలా కాలం క్రితమే అది 2వ స్థానానికి నెట్టివేయబడింది.
మహారాష్ట్ర, రాజస్థాన్ ఇలాంటి రాష్ట్రాలలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండవచ్చు, కానీ దేశవ్యాప్తంగా చూస్తే ఈ పార్టీ చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటా ఉంది. కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీల కంటే కూడా అధ్వానమైనటువంటి స్థితికి నెట్టివేయబడింది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన సమయంలో రాహుల్ గాంధీ బాధ్యతలకు దూరంగా ఉన్నారు. ఆయన మంత్రి పదవి చేపడతారని భావించినా అలాంటిదేమీ చేయలేదు. అక్రమాల కేసుల్లో శిక్ష పడిన వారు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా మన్మోహన్ సింగ్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ విషయంలో రాహుల్ వ్యవహరించిన తీరు తన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమని అప్పుడు తీవ్ర విమర్శలు చెలరేగాయి. పార్టీ నాయకుడు ప్రధాని హోదాలో ఇచ్చిన ఆర్డినెన్స్ ను చించేయడం ద్వారా ప్రజల భావోద్వేగాల్ని సమాధానపరిచిన నాయకుడిగా పరిణతితో వ్యవహరించలేదని పార్టీ నాయకుల అభిప్రాయం. రాహుల్ వ్యవహార శైలికి ఇదొక ఉదాహరణ మాత్రమే. యూపీఏ అధికారంలో ఉన్న 10 ఏళ్లలో ఇలాంటివి అనేకమున్నాయి. కారణాలు ఏవైనా తెలుగునాట తెలంగాణలో ఉనికి కోసం పోరాడుతుంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం చిరునామానే గల్లంతైంది. ఆయన ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ, పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పటికీ, ఈరోజు ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా రాణించలేకపోతున్నాడు. ఆయన విశ్వాసాన్ని కూడగట్టుకొని నేను ఈ పార్టీని నాయకత్వం వహించగలను, తిరిగి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలను కూడగట్టి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చి పెట్టగలిగినటువంటి విశ్వాసం ఆయనకే లేదు. ఆయన వెంటబడుతున్నాడు అధ్యక్షుడు కండి అని. ఆయనేమో తిరస్కార భావంతో ఇప్పుడు కాదు అప్పుడు కాదని వాయిదాలు వేసుకుంటూ కూర్చున్నాడు. అన్ని వైఫల్యాల మధ్య 2014 తర్వాత 2 నెలల సుదీర్ఘ విరామం కోసం గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్లి వచ్చిన తర్వాత రాహుల్ వ్యవహార శైలిలో కొంత మార్పు కనిపిస్తుందనేది కొందరి అభిప్రాయం. ఆ మధ్య ఏఐసీసీ సమావేశాల్లో ధీటుగా గళమెత్తడం చూసి అంతా అది నిజమే అని కూడా అనుకున్నారు. కాకపోతే మోదీ ప్రభుత్వ వైఫల్యాల మీద ఆయన గట్టిగా పోరాడున్నా దాన్ని నిర్మాణాత్మకంగా ఉద్యమ రూపంలోకి మలచడంలో విఫలమవుతున్నారు. రైతుల ఆత్మహత్యలు, శాంతి భద్రతల వైఫల్యం, దేశంలో ప్రబలుతున్న అసహనం, భాజపా నేతల లోపాలపై పోరాటం చేయటంలో మిగతా పార్టీల్ని ఏకతాటిపైకి తేలేకపోయారు. అదే సమయంలో కాంగ్రెస్ విఫలమైన ప్రతి చోట ప్రాంతీయ పార్టీలు లేదా ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకుంటోంది. రాష్ట్రాల్లో ఇప్పటికే ఉన్న ప్రాంతీయ పార్టీలు బలోపేతం కావటం, కొత్తగా పుట్టుకొస్తున్న రాజకీయ శక్తులు కాంగ్రెస్ విస్తరణకు అడ్డుపడడమే కాకుండా పార్టీ ఓటు బ్యాంకుని కొల్లగొడుతున్నాయి. ఢిల్లీ, హర్యానా, పంజాబుల్లో జరిగింది అదే. ప్రాంతీయ పార్టీల్ని తట్టుకుని లేదా వాటితో కలిసి భాజపాను ఎదుర్కొనే వ్యూహం కాంగ్రెస్ వద్ద లేకపోయిందనే విమర్శలున్నాయి. నాటకీయ పరిణామాల మధ్య అధికారం కోల్పోయిన అరుణాచల్ ప్రదేశ్లోనూ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు కనిపించడం లేదు. ఈ పరిణామాలు అన్నింటినీ బట్టి ఏతా వాతా చూసుకుంటే పార్టీని ఎన్నికల్లో గెలిపించడం కంటే పార్టీ నిర్మాణం మీద రాహుల్ గాంధీ దృష్టి సారించాల్సింది. అనేక రాష్ట్రాల్లో పార్టీ క్షేత్రస్థాయిలో ఇప్పటికే ధ్వంసమైంది. అగ్రనాయకుల వలసలతో ద్వితీయ, తృతీయ శ్రేణి నేతలు చెదిరిపోయారు. ఉత్తరప్రదేశ్లో రీటా బహుగుణ జోషి, ఉత్తరాఖండ్లో విజయ్ బహుగుణ వంటి నేతల్ని కోల్పోవడం పెద్ద దెబ్బ. అలాంటి చోట్ల పార్టీని నిర్మించడం, భాజపా మాదిరిగా రాష్ట్ర స్థాయిలో నాయకత్వాన్ని బలోపేతం చేయడం రాహుల్ ముందున్న ప్రధాన కర్తవ్యం. కాంగ్రెస్ ఒకప్పుడు బలంగా ఉన్న హిందీ రాష్ట్రాల్లో ప్రస్తుతం పార్టీని నడిపించే దిక్కులేదు. యూపీ, రాజస్థాన్, బీహార్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో పార్టీకి బలమైన నాయకుడు లేడు. ఈ పరిస్థితి మారితేనే రాష్ట్రాల్లో, ఆ తర్వాత కేంద్రంలో అధికారం గురించి ఆలోచించే పరిస్థితి వస్తుంది. కాంగ్రెస్ పునర్వైభవం సాధించాలన్నా, రాహుల్ రాజకీయ భవిష్యత్ నిలబడాలన్నా పైపై మెరుగులకు పాతరేసి, తాత్కాలిక అవసరాలకు పాతరేసి కొత్తగా పార్టీని నిర్మించాల్సిన తరుణం ఇదే. ఉత్తరప్రదేశ్ ఎన్నికలంటే ఓ విధంగా ప్రధాన పార్టీలకు సెమీఫైనల్ కిందే లెక్క. ఢిల్లీ పీఠానికి దగ్గరి దారిగా భావించే యూపీ ఎన్నికల్లో గెలుపు ఓటములు జాతీయ రాజకీయాలను ప్రభావితం చేస్తాయనడంలో సందేహం లేదు. 2 నెలల్లో ఆ పీఠం ఎవరిదో తెలిసిపోతుంది. ప్రచారము అదే స్థాయిలో ఉంది. ఓటు బ్యాంకు రాజకీయాలు ఎక్కువగా నడిచే చోట ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాలు వేరు. ఇక ముందు జరగబోయే సమీకరణాలు వేరు. ఎవరండి చెప్పినా కుల సమీకరణాలు సరిగ్గా సాగితేనే విజయం దక్కేది. అందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. పార్టీల మధ్య పొత్తులు అందుకు తగ్గట్టే సాగుతాయి. ప్రస్తుతం భాజపా, బీఎస్పీ, ఎస్పీ, కాంగ్రెస్ మధ్య చతుర్ముఖ పోరు నడుస్తోంది. తాజా అభిప్రాయ సేకరణను బట్టి 4 ప్రధాన పార్టీల్లో భాజపా, బహుజన్ సమాజ్ పార్టీలకు పరిస్థితులు అనుకూలంగా కనిపిస్తున్నాయి. ఈ కారణంగా పార్టీల మధ్య పొత్తుల సమీకరణాలు మారుతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్, ఎస్పీ మధ్య పొత్తు యత్నాలు జోరందుకుంటుంటే ఇతర పార్టీలు భావ సారూప్యత ఉన్న వాటితో లెక్కలు తేల్చుకునే పనిలో పడ్డాయి.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఉత్తరప్రదేశ్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పార్టీల మధ్య పొత్తుల ఎత్తులు మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు దుమ్మెత్తి పోసుకున్న పార్టీలు ఇప్పుడు చేతిలో చెయ్యేసి ముందుకు వెళ్లేందుకు యోచిస్తున్నాయి. ఏది ఏమైనా పార్టీల మధ్య పొత్తులు కూడా కుల సమీకరణల ఆధారంగానే జరుగుతాయన్నది జగమెరిగిన సత్యం. ప్రధాన రాజకీయ పార్టీలు ఒక్కొక్క సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని ఎన్నికలకు సిద్ధపడుతుండటం వల్ల రెండు పార్టీల మధ్య పొత్తులు అందుకు అనుగుణంగానే సాగుతున్నాయి. ఈ మేరకే యూపీలో నిర్ణయాత్మక శక్తిని కలిగి ఉన్న సామాజిక వర్గాలు దళితులు, ముస్లింలు, యాదవులు, బ్రాహ్మణులను 4 పార్టీలు లక్ష్యంగా చేసుకున్నాయి. కానీ ఒకప్పుడు తమ ఓటు బ్యాంకుగా భావించిన ఏ సామాజిక వర్గం కూడా ప్రస్తుతం తమ వెంటే ఉంటుందన్న ధీమా ఏ పార్టీలోనూ కనిపించటం లేదు. అందుకే అన్ని వర్గాలను కలుపుకొని పోయే రీతిలో వ్యూహాలు సాగుతున్నాయి. యూపీ ఎన్నికల్లో బీజేపీ, బీఎస్పీ, సమాజ్వాదీ, కాంగ్రెస్ పార్టీలో మొదటి 3 పరిస్థితి కొంచెం ఆశాజనకంగానే ఉన్నా ఎటొచ్చి కాంగ్రెస్ పరిస్థితిలో మాత్రం పురోగతి కనిపించడం లేదు. నెల రోజుల క్రితం జరిగిన అభిప్రాయ సేకరణలో భాజపా, బహుజన్ సమాజ్ పార్టీలు దూసుకుపోతున్నాయి. అంతకు ముందు జరిగిన సర్వేలో సమాజ్వాదీ పరిస్థితి బాగానే ఉన్నా కుటుంబ కలహాలతో ఆ పార్టీ పరిస్థితి దిగజారినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పొత్తుల ఎత్తులు మార్చుకునే యత్నాలు సాగుతున్నాయి. అక్టోబర్ నెలలో ఇండియా టుడే, యాక్సిస్ జరిపిన అభిప్రాయ సేకరణ ప్రకారం అధికారాన్ని చేజిక్కించుకోవాలన్న భాజపా కలలు తీరుతాయా లేదా అన్నది తేలాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో కమలం పార్టీ 170 నుంచి 183 స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించనున్నట్టు తెలుస్తోంది. కానీ ఈ లెక్కలు అక్కడ భాజపాను అధికారంలోకి తీసుకురాలేవు. యూపీ పీఠాన్ని దక్కించుకోవాలంటే 202 స్థానాల్లో గెలుపు సాధించాల్సి ఉంటుంది. అంటే అక్కడ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలను తోసిపుచ్చలేం. ఒకవేళ భాజపాతో జట్టు కట్టే పార్టీ ముందుకు వస్తే కమలదళానికి తిరుగుండదు. 2014 ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరి ఎక్కువ స్థానాలు గెలుపొందటం అన్నటువంటిది ఒక రకంగా ఇప్పుడు అన్ని స్థానాల్ని అసెంబ్లీ స్థాయిలో నిలబెట్టుకోగలదా అన్నటువంటిది ఒక పెద్ద ప్రశ్న. భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి ఒక లోపం ఏమిటంటే ఉత్తరప్రదేశ్ నుండి చెప్పుకోదగినటువంటి నాయకుడు అంటూ భారతీయ జనతా పార్టీలో లేరు. సార్వత్రిక ఎన్నికల్లో జరిగాయనంటే ఆయన ప్రధానిగా పోటీ చేస్తున్నారు కాబట్టి అప్పుడు ఆయన ఏ ప్రాంతానికి చెందినటువంటి వాడు అన్నటువంటి ప్రసక్తి కాదు, దేశాన్ని ఏడటానికి సమర్థుడా కాదన్నటువంటిది అప్పుడు నిర్ణయించారు. మరి ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో రేపు ముఖ్యమంత్రి ఎవరు అనేటువంటి దాని మీదనే ఎన్నికలు జరుగుతున్నాయి అని చెప్పొచ్చు. ప్రస్తుత సరళి ప్రకారం దళితుల ఆశాజ్యోతిగా ఉన్న బెంజీ, మాయావతి పార్టీ బహుజన్ సమాజ్ 2వ స్థానం దక్కనుంది. బీఎస్పీకి 117 నుంచి 124 మధ్య సీట్లు వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అలాగే అధికార సమాజ్వాదీ పార్టీకి 94 నుంచి 103 స్థానాలు దక్కవచ్చని సర్వే పేర్కొంది. కాంగ్రెస్ పరిస్థితి మాత్రం ఏమంత బాగాలేదు. 1989 నుంచి అధికారం కోసం వేచి చూస్తోన్న కాంగ్రెస్కు ఈసారి కూడా పరిస్థితులు అంత అనుకూలంగా లేవు. ఒకప్పటి కంచుకోటగా ఉన్న రాష్ట్రంలో ఆ పార్టీకి 20 లోపే స్థానాలు వచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇతర సంస్థలు చేపట్టిన సర్వేలు కూడా దాదాపుగా ఇలాంటి ఫలితాలే ఇచ్చాయి. కాకపోతే 5-10 స్థానాల్లో తేడా ఉన్నా ఏ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను దాటినట్టు కనిపించలేదు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభిప్రాయాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. కాబట్టి సర్వే ఫలితాలు 100% ఆపాదించుకునే అవకాశం లేదు. ఓటింగ్ సమయంలో ఎవరూ ఊహించని ఫలితాలు వెలువడే అవకాశమూ లేకపోలేదు. ప్రస్తుత సరళిని బట్టి చూస్తే స్పష్టమైన మెజారిటీ దక్కించుకునే అవకాశాలు ఏ పార్టీకి కనిపించడం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో సర్వేల ప్రకారమే విజయానికి చేరువగా వచ్చి ఆగిపోతే పరిస్థితి ఏంటి? అందుకే పార్టీల మధ్య పొత్తులు సమీకరణాలు జోరందుకున్నాయి. ప్రస్తుతం అలాంటి పొత్తు యత్నాలు కాంగ్రెస్, సమాజ్వాదీ మధ్య జోరుగా సాగుతున్నాయి. ఇద్దరూ కలిసి మహాకూటమి దిశగా సాగుతున్నట్టు తాజా పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న సమాజ్వాదీ పార్టీ ఒక సామాజిక వర్గాన్ని పునాదిగా చేసుకుని గత ఎన్నికల్లో విజయం సాధించింది. ఇప్పుడు కూడా ఆ పార్టీ వాళ్లనే నమ్ముకుంది. జూలై, ఆగస్టు మధ్య జరిగిన సర్వే ప్రకారంగా చూస్తే ఎస్పీకి 150 సీట్ల వరకు రావచ్చని తేలింది. అయితే తాజాగా నివేదికల ప్రకారం సమాజ్వాదీలానే బీఎస్పీ కూడా సీట్లు సాధించే అవకాశాలున్నట్టు తేలింది. అందుకే అధికారం నిలబెట్టుకునేందుకు ఎస్పీ కాంగ్రెస్తో పొత్తును ప్రత్యామ్నాయంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. మరి ఇప్పటివరకు అధికారంలో ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ తనకు తానే భస్మాసురులాగా పనిచేసుకుంది. మరి కుటుంబంలో తగాదాలని చెప్పనివ్వండి, మరి అవినీతి పరాకాష్ఠకు చేరుకున్నదని చెప్పనివ్వండి, కులతత్వం ఎక్కువగా పెరిగిందని చెప్పనివ్వండి, ఒక రకంగా చెప్పాలంటే దానికి ప్లస్ పాయింట్లు అంటూ ఏమి లేకుండా పోయాయి దురదృష్టవశాత్తు.
కాకపోతే 17% పైగా ఉన్నటువంటి యాదవ కులస్తులు మాకు ఓటు చేస్తారనేటువంటి ఆశ వాళ్ళల్లో ఉన్నది. బహుశా వాళ్ళు ఓటు చేయొచ్చు, ఇవాళ రేపు కుల రాజకీయాలు అన్నటువంటివి విస్తరిల్లిపోతూ ఉన్నాయి గనక చేస్తే చేయొచ్చు. కానీ కనీసం 22-23% ఓట్లు గనక ఒక నియోజకవర్గంలో సంపాదించుకోలేకపోయినట్లయితే ఆ అభ్యర్థి గెలవటం కష్టం. కాంగ్రెస్ పార్టీ కూడా మరోసారి యూపీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తోంది. ప్రభావాన్ని పునరుద్ధరించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సేవలను ఉపయోగించుకొని ఎస్పీతో ఎన్నికల్లో పొత్తుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ ఎస్పీ అధినేత ములాయంతో పాటు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్తోనూ భేటీ అయ్యారు. తాజాగా జరిగిన భేటీలో ఇరు పార్టీల మధ్య ఎన్నికల్లో పొత్తుకు సంబంధించి చర్చించినట్టు తెలుస్తోంది. బీహార్లో మాదిరిగానే కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేసే వ్యూహం గురించి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ప్రశాంత్ కిషోర్ వ్యూహాలకు సంబంధించి యూపీ పీసీసీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్, సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ మాత్రం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ విషయం మరింత స్పష్టమైంది. ప్రశాంత్ కిషోర్తో ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే మంచిదన్న అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సమాజ్వాదీతో ఎలాంటి పొత్తులు ఉండవని రాజ్ బబ్బర్ పదే పదే చెప్పడం గమనార్హం. కాంగ్రెస్, సమాజ్వాదీ మధ్య పొత్తుకు సంబంధించి మహాకూటమిని ఏర్పాటు చేద్దామని ములాయం ప్రతిపాదించినట్టు సమాచారం. అయితే బీహార్ ఎన్నికల సమయంలో ఇలా కూటమి ఏర్పాటు చేసినప్పుడు వాటి నుంచి మధ్యలోనే బయటకొచ్చేశారు ములాయం. మరి ఇప్పుడు కూడా అలా చెయ్యరని గ్యారంటీ ఏంటన్నది రాజ్ బబ్బర్, గులాం నబీ ఆజాద్ల సందేహం. మహాకూటమి విషయంలో ములాయంతో జట్టు కట్టేందుకు మిగిలిన ప్రాంతీయ పార్టీలు సుముఖంగా ఉన్నట్టు కనిపించడం లేదు. కారణం ఇటీవల ఆ పార్టీలో నెలకొన్న కుటుంబ కలహాలే. మరోవైపు సామాజిక, లౌకిక తత్వాన్ని కాపాడేందుకు కొన్ని అడుగులు వెనక వేయాల్సి వచ్చినా అందుకు సిద్ధంగానే ఉన్నామని అఖిలేష్ చెప్పటాన్ని బట్టి చూస్తే రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలు మెరుగ్గానే కనిపిస్తున్నాయి. అయితే పొత్తు విషయంలో మాత్రం తండ్రి ములాయందే తుది నిర్ణయమని తేల్చి చెప్పేశారు అఖిలేష్. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి చూస్తే అంతంత మాత్రంగా ఉంది. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవటం వల్ల సమాజ్వాదీకి వచ్చే లాభమేంటని పార్టీలో కొందరు తర్జన భర్జన పడుతున్నారు. ప్రస్తుతానికైతే మహాకూటమికి సంబంధించి సీట్ల సర్దుబాటు, ఉమ్మడి ప్రచారం వంటి అంశాలపై ఇంకా సంప్రదింపులు జరగలేదని అంటున్నారు. అంటే మహాకూటమి ఏర్పాటు అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నట్టు తెలుస్తోందని అంటోంది జేడీయూ. మహాకూటమిలో బీఎస్పీ కూడా ఉంటే మంచిదని నితీష్ కుమార్ సూచించగా అందుకు ఎస్పీలో కొన్ని వర్గాలు అంగీకరించనట్టు తెలుస్తోంది. కానీ మాయా ఈ విషయంలో ఆసక్తి కనబరచడం లేదని స్పష్టమవుతోంది. ఓ మహాకూటమిగా ఏర్పడతామంటున్నారు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజకీయ నాయకులు స్నేహితులైనంత మాత్రం చేత వాళ్ళకి మద్దతునిచ్చేటువంటి ఓటర్లు కూడా చివరి క్షణంలో స్నేహితులు అవుతారని చెప్పడానికి వీల్లేదు. ఆ గ్రామంలో మతం పేరట, కులం పేరట, మరి ఇతర కారణాల వలన వేరువేరు వర్గాల మీద కనుక తగాదాలు కనుక ఉన్నట్లయితే మరి ఈ క్షణంలో వచ్చేసేసి లాలూ ప్రసాద్ యాదవ్ వచ్చేసేసి మన సమాజ్వాదీ పార్టీ చోటు కలిసిపోదామని అంటే అక్కడ పాత వైషమ్యాలన్నింటిని కూడా మర్చిపోయి వాళ్ళు ఓటు చేస్తారనుకోవటం కూడా తప్పు. 2012లో ఎన్నికల ఫలితాలను బట్టి చూసుకుంటే కాంగ్రెస్, సమాజ్వాదీ, ఆర్ఎల్డీ మధ్య పొత్తు వల్ల ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం 403 స్థానాలున్న యూపీలో కనీసం 100 స్థానాల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తోంది కాంగ్రెస్. అంటే పొత్తు కుదిరితే ఆ మేరకు 100 స్థానాలను ఎస్పీ కాంగ్రెస్కు కేటాయించాల్సి ఉంటుంది. కానీ గత ఎన్నికల్లో 401 స్థానాల్లో పోటీ చేసి 224 సీట్లు సాధించిన ఎస్పీ ఈసారి కాంగ్రెస్కు అన్ని స్థానాలిచ్చే అవకాశం లేదు. బదులుగా అజిత్ సింగ్ పార్టీ అయిన రాష్ట్రీయ లోక్ దళ్కు అవకాశం కల్పించవచ్చు. 2012లో కాంగ్రెస్, ఆర్ఎల్డీ పొత్తు కుదుర్చుకున్నాయి. అప్పుడు కాంగ్రెస్ 355 సీట్లలో పోటీ చేసి కేవలం 28 స్థానాలు దక్కించుకుంది. ఓటింగ్ శాతం 11.85గా ఉంది. 240 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. 46 స్థానాల్లో పోటీ చేసిన ఆర్ఎల్డీ 9 గెలిచింది. అయితే పశ్చిమ యూపీలో బీజేపీ, బీఎస్పీ గెలిచిన ప్రతి స్థానంలో అయితే కాంగ్రెస్ లేదంటే ఆర్ఎల్డీ 2వ స్థానంలో వచ్చాయి. పశ్చిమ యూపీలో సమాజ్వాదీకి అంత అనుకూలంగా లేదు. అందుకే ఈ 3 పార్టీల మధ్య పొత్తు పెద్దగా సమస్య కాబోదని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్, సమాజ్వాదీ మధ్య పొత్తు యత్నాలు సాగుతుండగానే మరోవైపు యూపీలో ముస్లిం ఓట్ల వైపు కన్నేసిన ఎంఐఎం కూడా పొత్తులకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో అసదుద్దీన్ ఓవైసీ స్పష్టమైన వైఖరిని కనబరుస్తున్నారు. యూపీలో ముస్లింలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. వాళ్లు గత ఎన్నికల్లో ఎస్పీ వైపు మొగ్గు చూపినా ఈసారి బీఎస్పీ వైపు వెళ్లే అవకాశం ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం పార్టీగా పేరొందిన ఎంఐఎం ఆ ఓట్లు చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సమాజ్వాదీతో పాటు కాంగ్రెస్లో ముస్లిం ఓట్లను ప్రభావితం చేసే మైనారిటీ నేతలున్నప్పటికీ ప్రస్తుత పరిస్థితిలో ఎంఐఎం కూడా నిర్ణయాత్మక రీతిలో ప్రభావం చూపించగలదని తెలుస్తోంది. ఎంఐఎం కూడా పొత్తులకు సిద్ధంగానే ఉంది. బీజేపీ, కాంగ్రెస్, సమాజ్వాదీ మినహా ఇతర పార్టీలతో పొత్తుకు సిద్ధమేనని ఆయన సంకేతాలిచ్చారు. ఈ పరిణామాలన్నీ చూస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్లో జరగనున్న పరిణామాలు అంతుపట్టకుండా ఉన్నాయి. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు లేవని అభిప్రాయ సేకరణ ద్వారా తెలుస్తోంది. అంటే పార్టీల మధ్య తేడాలు లేకుండా ఎవరు ఎవరితో అయినా ముందస్తు ఎన్నికల సయోధ్య చేసుకోవచ్చు. అలాంటి పరిణామాలను తోసిపుచ్చలేం. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో అధికారం చేపట్టడం అంటే మినీ భారతానికి నేతృత్వం వహించటమే. అందుకే ప్రధాన పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీలు తమదైన రీతిలో పొత్తులకు తెరలేపుతున్నాయి.